విచిత్రం ఏమంటే ఆయన చిన్న ఉద్యోగం చేస్తూ, అతి చిన్న ఉద్యోగం, మరొకడైతే చేయరు. నేను అంతా చదువు వచ్చేదే. తెలంగాణ యాజిటేషన్ వల్ల దెబ్బతిన్నాడు. స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. చదువు ఆపేశాడు ఆయన. ఆయనంతటా ఆయన ఆపేయలేదు. ఇంత చదువు తక్కువగా 10th క్లాస్ వరకే పాస్ అయినటువంటి వ్యక్తి మరి ఆయన ఎంబీఏ ఎల్ఎల్బీ చేశాడంటే ఆశ్చర్యమైన. ఎడ్యుకేషన్ కూడా అంటే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతంలో భాగమే. ఎడ్యుకేటర్ అంటే ముందు చదివి మిగతా వాడిని ఎడ్యుకేట్ చేయాలి, మనం బోధించాలి. మీకే జ్ఞానం లేకపోతే వాడికి బోధిస్తాం. ఈ రెండూ కూడా ఆయన ఆచరణలో పెట్టాడు. సో అంబేద్కర్ భావజాలాన్ని ప్రచారంలో పెట్టి ఆ తర్వాత 83లో మేమే పూలే సంస్థ పెట్టాం. ఫోటో వచ్చేటట్టు అది ఎట్లా పాపులర్ చేస్తున్నాం వేరే ఎక్కువ సబ్జెక్ట్. సో పూలే యొక్క భావజాలాన్ని తీసుకున్నారు. ఇట్లాగా పెరియార్ రామస్వామి నాయకుడు ఇట్లాగా ఎవరైతే వారిని సృష్టించారో భారతదేశంలో వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని తీసుకున్నారు. ఆ సిద్ధాంతాన్ని పాటల రూపంలో మార్చారు. మంచి నాటక రచయిత, నాటకాలు చేశారు. అఖండ విప్లవ జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ టెలిఫిల్మ్ మొట్టమొదటి తీసిన వ్యక్తి ఆయన. ప్రయత్నం చేశాం, డాక్టర్ పద్మావతి వస్తే కూడా తీసాం. ఈ తర్వాత అప్పుడు చాలామంది సపోర్ట్లు ఉన్నారు. ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మేమంతా కొంత పాపులర్ అయ్యాము, సంబంధాలు అయిపోయాయి. ఐఏఎస్ వాళ్ళు ఈయన ఉన్నప్పుడు కొంత ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, కానీ తక్కువ మంది ఉన్నారు. అటువంటి సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ టెలిఫిల్మ్ తీయడం, అఖండ విప్లవ జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాట ఆయన మొట్టమొదటి సృష్టికర్త. అఖండ విప్లవ జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ అని విచారం చేసినటువంటి తర్వాత పూలే సిద్ధాంతాన్ని తీసుకున్నారు. సో ఆ నాటకంలో ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన. జనకథని ఎక్స్పెరిమెంట్ చేశాడు. అది ఆయన వెళ్ళిపోయింది. ఏమే ఉన్నది అక్కడ ఈయన బొమ్మ అందులో ప్రింట్ చేసింది. ఆ జనకథలో ఈయన ఏకలవ్యుల్లాగా ఉన్నాడు. ఎవరితో పోల్చి వచ్చిందంట. అది సరిగ్గా ఏకలవ్యుల్లాగా బాణం పట్టుకుని ఉన్నాడు అనమాట. వేసేస్తాను నా కొడుకుని ఎవడన్నట్టు ఉన్నది ఆయన రోజు. అంత అంగుళీమాలి కలిగి జనకథలో. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క కళ గురించే కాదు, కళ సామాజిక మార్పు గురించి, సామాజిక విప్లవం తీసుకురావడానికి, సామాజిక న్యాయాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన కృషి కళాకారుడుగా ఎవరూ చేయలేదు. ఆయన కళాకారుడుగా వందలాది మందిని కూడా కళాకారులు తయారు చేశారు. శిక్షణా తరగతులు పెట్టాడు, జిల్లాలో పోయాడు. తనంత కానీ చాలా కష్టమైన ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేయాలంటే ఉద్యోగం చేస్తున్నట్టు తెలుసు. ఆ సాధక పథకాలు ఉద్యోగం చేస్తూ గ్రామాలు వెళ్ళి మరి కళాకారులను తయారు చేసి బృందాలుగా తయారు చేసి అంబేద్కర్ పూలే యొక్క భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఈ రోజున ఏదైతే చైతన్యాన్ని చూస్తున్నామో ఆ చైతన్యం అంతా తీసుకురావడానికి మూల కార్యక్రమం మన రచయిత కవిదంతా. దాంతో ఊరుకున్నాడా? ఈ రచయిత కళాకారులందరినీ ఏకం చేశాడు. కళాకారుల్లో స్ఫూర్తి నింపాడు. కళాకారులకి పాటలు ఇచ్చాడు, బాడీలు ఇచ్చాడు, అందులో ట్రైనింగ్ ఇచ్చాడు. చాలా బృహత్తరమైన కార్యక్రమం. మరి ఇంకొక రోజు ఒక ఐడియా వచ్చింది. మనం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కడానికి 1000 గొంతులు 100 డబ్బులు ఒక కార్యక్రమాన్ని 100 గొంతులు 1000 ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాం. సరే కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొద్దిగా వచ్చింది, అంతా తిరిగి ఇదంతా పొందడానికి సపోర్ట్లు తీసుకున్నాము. ఇక్కడ ఇందులోనే కదా ఇదే గ్రౌండ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఎందుకో గిన్నెస్ బుక్ అది మిస్ అయింది. చెప్పలేదు సార్, మనం చెప్పాలి తీసుకోండి, కవర్ చేశారు.
సో ఆ రోజు రాలేదు కానీ తర్వాత కవర్ చేశారు. ఇంతవరకు కూడా ఒక డబ్బు అనేది అంతర్జాతీయంగా తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా నాకు అనిపిస్తాను. డబ్బులు అంతర్జాతీయ స్థాయి, ఇది ఎక్కడ ఊర్లో కొట్టుకుంటూ ఉంటాం అన్నట్టు ఉంటుంది. డబ్బు అంటే విలువ, ఇప్పుడు డబ్బుకి విలువ వచ్చింది, సినిమాలో కూడా పెట్టడం మొదలు పెట్టారు. సో ఆ డబ్బుకి అంతర్జాతీయ స్థాయి కల్పించినటువంటి వ్యక్తి మాస్టర్ జీ. ఇలాగ ఎన్నో విషయాలు మానవుడి గురించి మనం చెప్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాను కదా, 49 సంవత్సరాలు అయిపోయింది. ఈ 49 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఎందుకు చదువుతున్నాడంటే ఈ వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అలా స్వలాభం ఎక్కువైపోయింది. కార్యకర్తల పూర్వంలాగా త్యాగంతో ముందుకు రావడం లేదు. నాకేమొస్తుందనే ఆలోచన ఎక్కువ వచ్చింది. దీనికి కారణం ఎవరంటే రాజకీయ కారణం. నీకు బిర్యానీ ఇస్తాము, నీకు బాటిల్ ఇస్తాము, నువ్వు దీనికి రా, నీకు 300 ఇస్తాము, 500 ఇస్తాము, అవసరమైతే 1000 రూపాయలు కూడా ఇస్తాము అన్న పరిస్థితుల్లో అందరూ కూడా వెల్యూటిని చేసి పడేశారు రాజకీయ. ఈ పరిస్థితిలో ఏమవుతుంది, వచ్చినటువంటి చైతన్యం, ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, అద్భుతంగా ఉద్యమాలు చేసినటువంటి ఆర్గనైజేషన్స్ బలహీనపడిపోయాయి. ఈ బలహీనపడిన సంఘాన్ని, వ్యక్తుల్ని, కార్యకర్తల్ని మళ్ళా బలోపేతం చేయాలంటే భావజాలం ద్వారా మళ్ళా రగిలించాలి, సమస్యల్ని ముందుకు పెట్టడం ద్వారా రగిలించాలి. రాజ్యాంగమే గతం చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు అన్న విషయం చాలా మందికి తెలియదు. దాన్ని రాజ్యాంగాన్ని మరి నాశనం చేసే పరిస్థితి ఈరోజు. సో ఆ భావజాలాన్ని మనం ఎదుర్కోవాలి. హిందుత్వ భావజాలం ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉందో, ఈ భావజాలాన్ని మనం ఎదుర్కోకుండా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మన రాజ్యాంగం పోతే మనకు హక్కు చేయకపోతే బహుజనులందరికీ కూడా హక్కులు. ఇప్పుడు బహుజన రాజ్యాధికారం అనే ఎక్కడి నుంచి వచ్చింది? కాన్సీరామ్ గారి నుంచి వచ్చింది. కాన్సీరామ్ గారి ఉద్యమంలో మాస్టర్ని వెళ్ళడం అనేది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మార్పు, ఒక మైలురాయి లాంటిది. మన రాజకీయ ఉద్యమం, బహుజన రాజకీయ ఉద్యమంలో ఒక మైలురాయి లాంటిది. ఈయన జీవితం కూడా పెద్ద మార్పు తీసుకుంది. కాన్సీరామ్ మీద పాట పాడితే మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కాన్సీరామ్ గారు కళ్ళం నీళ్ళు వచ్చేంత గొప్పగా పాడతారు. ఇంత గొప్ప కళాకారుని మనం ఇప్పుడు లేరు. ఉంటారు కళాకారులు, రకరకాలుగా పాడుకుంటూ ఉంటారు. ఒకరు సినిమాలో పాడతారు, ఒకరు ఇంకో చోట ఉంటారు. ఎందుకంటే మా మల్లన్న గారు మన నిజామాబాద్లో పాడుతుంటే ఒక పాట పాడాడు, ఏంటంటే ఘంటసాలలా పాడుతున్నానని అనిపించింది. మనకి ఘంటసాలలు ఉన్నారు, కర్ణాటక అవకాశాలు. సో కానీ మాస్టర్జీ ఒక రకమైన అవకాశం ఇచ్చారు. మన గురించి మనమే పాడుకున్నాం, మన గురించి మనమే రాసుకున్నాం, మన చరిత్ర మనమే రాసుకోవాలి. 3 కాల్సింది, మన చరిత్ర మనమే రాసుకోవాలి. మన వాడు మనమన్నా రాయాలి, మనల్ని అభిమానించేవారు రాయాలి. ఇదిగో ఆమె రాసి మానవత్వవాది మాస్టర్జీ. కొన్ని ఘట్టాలు నాకు తెలుసు కానీ మర్చిపోతాం, కొంతకాలం ఏం చదవాలి తర్వాత.